హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు వీణా ట్రిపుల్ సెవెన్. ఇవాళ ఏంటంటే మనకందరికీ యూజ్ అయ్యే ఒక కంటెంట్ అనమాట నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవాళ మా హస్బెండ్ అయితే ఒక కొత్త టెక్నిక్ అయితే కనుక్కున్నాడు. మనకి వాష్‌రూమ్స్ గానీ, లేకుంటే ట్యాప్స్ గానీ, లేదంటే టైల్స్ గానీ క్లీన్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్ అవుతది గదా ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనమైతే ఈ పద్ధతిని యూజ్ చేస్తే గనుక మనకి మంచిగా ఇది మెరుస్తూ ఉంటాయన్నమాట. ఇదైతే మీరైతే ట్రై చేసి చూడండి. మేమైతే మంచిగా క్లీన్ అయిపోయింది. మేము చేసాము. అందుకనే నేనైతే వీడియో కూడా తీశాననమాట. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇదేంటో చూద్దామా మనకి. ఏంటంటే ఇది అందరికీ చాలా యూజ్ అనమాట. ఈ ఇది ఓన్ ఇది మనకి ఆన్‌లైన్‌లలో కూడా దొరుకుతాయి ఈ బ్రషెస్. ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా కొనుక్కోండి. ఓకేనా. ఇవన్నమాట బ్రషెస్. ఇవి 3 వస్తాయండి బ్రషెస్. వీటిని మనం ఇది ఎక్కడ మూలలకి గానీ, లేదంటే మనకి వాష్‌రూమ్ ఉంటది గదా! దాంట్లో బేసిన్ లోపల గానీ, లేదంటే ఇవి చిన్న చిన్న ఎడ్జెస్‌కి గానీ యూజ్ జేసుకోవడం కోసం ఈ 3 అయితే వచ్చినాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఇవైతే. ఇలానే మనమైతే డ్రిల్లింగ్ మెషిన్ తీసుకోవాలి. దీంతో ఎలాంటి ప్రాబ్లమ్ ఏం లేదా ఎవరైనా జేసుకోవచ్చు. అతననే గాదు. మనం ఇంట్లో గూడా ఇది మా హస్బెండ్స్ జేస్తా ఉంటారు. లేడీస్ కూడా జేస్తా ఉంటారు గాబట్టి మనకెలాంటి టెన్షన్ పడకుండా ఇలా డ్రిల్లింగ్ మెషిన్ ఉంటది గదండీ! అలాంటి వాళ్ళు ఈ డ్రిల్లింగ్ మెషిన్‌తో ఇలా మనమైతే ఫిట్ జేసేసుకోవాలనమాట. చూడండి ఇలా చెప్పినట్టుగా ఫిట్ జేసేసుకున్న తర్వాత ఏంటంటే, మనకు ఫస్ట్ వాష్‌రూమ్‌కి మనం సర్ఫ్ గానీ, లేదంటే ఏదైనా లిక్విడ్ మనమి ఇది వేసేసుకొని నానబెట్టేసి ఇలా డ్రిల్లింగ్ మెషిన్‌ని ఇలా చూడండి నానిన తర్వాత ఇలా డ్రిల్లింగ్ మెషిన్‌తో అయితే మనమైతే మంచిగా రబ్ చేసుకోవాలనమాట. ఇది బ్రష్ కాబట్టి మనకి ఒకటేసారికి ఎంత ఫోర్స్‌బుల్‌గా వస్తది చూడండి మీరు. ఎంత డర్టీగా ఉన్న టైల్స్ అవి నల్లగా ఏమంటారు యెల్లో కలర్‌లో పట్టేసిందనమాట. ఇది చూడండి మనకి మిషన్ పెట్టిన దగ్గర ఎంత వైట్‌గా అవుతుందో. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. ఈ మిషన్ వల్ల మనకి ఎలాంటి భయం గానీ, షాక్ లాంటిది ఏది ఉండదండి. ఈ ఒక్క మిషన్ మనం కొనుక్కుంటే సరిపోతది. ఇది ఎక్కువ ఏం లేదు. ఆన్‌లైన్‌లో రూ. 800 ఉంది. అండ్ అలాగే ఈ బ్రషెస్ గనుక మనకి చాలా తక్కువ ప్రైస్‌లో గూడా ఉన్నాయండి ఆన్‌లైన్‌లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి మనకైతే డైలీ వార్‌గా చాలా యూజ్ అవుతాయన్నమాట. ఇది టైల్స్‌నే గాదు, ఈవెన్ బండలని కూడా చాలా మంచిగా క్లీన్ చేస్తుందనమాట. కింద చూడండి బండలు ఎంత డర్టీగా ఉన్నాయో. అండ్ అలాగే ఈ ట్యాప్స్ ఉన్నాయి గదా ఫ్రెండ్స్. ట్యాప్స్‌ని గూడా చాలా నీట్‌గా క్లీన్ చేస్తున్నాయండి. చాలా వైట్ అవుతున్నాయన్నమాట అవి గూడా. ఇంత మంచిగా ఇలాంటి ప్రొడక్ట్స్ గనుక మనకొచ్చినట్టయితే మనమైతే ఏ పని జేసుకోవాలన్నా చాలా ఈజీ అయిపోతదండి. ఇది చూడండి ఇలాగా మనకి ఏ చాలా రోజుల మురికి పట్టిపోయి ఉన్న బండలే గానీ, లేదంటే ఆయిల్ పట్టున్న మరకలతో ఉన్న టైల్సే గానీ, లేదంటే వాష్‌రూమ్‌లో క్రాక్ అదేమంటారు మనకి యెల్లో కలర్‌లో వస్తాయి గదండీ వాటిని. అంత డర్టీగా మురికిగా ఉన్న వాష్‌రూమ్సే గానీ, ఇలా జూడండి ఎన్ని క్రాక్స్ పట్టిపోయి ఉన్నాయో. ఇలా ఇక్కడ మూలలో జూడండి బండలు. ఇవంతా మీకు ఎట్లా క్లీన్ అయిపోతదో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తానండి. చూడండి మీరు కనుక లెంతీ అవుతది, మాకు బోర్ అనిపిస్తది అననైతే అనుకోకండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక వీడియో అనమాట. ఈ వీడియో అయితే చాలా మందికి నచ్చుతదనైతే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మాకైతే చాలా ఈజీగా ఒక 10 మినిట్స్‌లోనే మాకైతే వాష్‌రూమ్ అనేది క్లీన్‌గా అయిపోయిందనమాట. చూడండి ఎంత డర్టీగా ఎళ్తుందో. అంత ఘోరమైన మట్టి అనమాట మొత్తము. ఇలా పట్టేసింది యెల్లో కలర్‌ల. ఇదంతా మనకి ఒక్కటే రఫ్‌లో పోయిందండి. 10 మినిట్సే పట్టింది. ఎక్కువ సేపయితే పట్టలేదు వాష్‌రూమ్ క్లీన్ చేయడం కోసమని. అలాగే డోర్స్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోయినాయండి. డోర్ అయితే చాలా క్లీన్ అయిపోయింది. చూడండి మీకే తెలుస్తది డిఫరెన్షియేషన్. ఫస్ట్ ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది అనే దానికి. ఎందుకంటే అందుకోసమనే నేను థంబ్‌నెయిల్ చూసారా నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని పెట్టాననమాట. బిఫోర్ సేమ్ మొత్తం క్రాక్స్ పట్టేసి బ్లాక్‌గా డర్టీగా ఉంది. డోర్ అయినా గానీ, వాష్‌రూమ్ అయినా గానీ, అండ్ ఇలాగ ట్యాప్స్ అయినా గానీ. అదే మనం ఇలా క్లీన్ చేసుకున్న ఒక 10 మినిట్స్ తర్వాతయితే మనకైతే చాలా క్లీన్ అయితే అయిపోయింది. ఇదే మనం చీపురుతో గానీ, లేదంటే ఏదైనా లిక్విడ్‌తో గానీ చేయాలంటే చాలా టైం పడతది గదండీ. ఈవెన్ ఒక 20 మినిట్స్‌లో అయినా పడతది గదా! ఈజీగా 20 మినిట్స్, 30 మినిట్స్ ఈజీగా పడతది. చూడండి ఎంత ఫాస్ట్‌గా రఫ్ అయిపోతుందో. మనం అలా పెట్టేసేసి ఈ డ్రిల్లింగ్ మిషన్‌తో ఇలాగా మనమైతే ఒకటే రఫ్‌లో అంటుంటే చూడండి ఆ బెడం గూడా చాలా వైట్ అయిపోయింది. చాలా మెరుస్తుందనమాట. షైనింగ్ గూడా వస్తుంది మనకి అంత నీట్‌గా. చూడండి ఇంత తొందరగా మనకి క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది.
అయిపోతుందనమాట. మీకు గనుక ఇలాంటివి ఇవి ఒక ప్రోడక్ట్ కావాలి అనుకుంటే గనుక మీరు ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే గనుక మీకు ఈ బ్రషెస్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయండి. కావాలి అని అనుకుంటే మీరైతే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చనమాట. ఇలాంటివి మనకి కంపల్సరీ అవసరం ఉంటది కదండీ! డైలీ వారి పర్పస్‌లో అయితే మనం వాడుకోవాల్సిన ఒక ఐటెమ్స్ అనమాట ఇవి. మనకి పాపం ఇది ఏంటంటే బాగా గారెల పట్టిపోయిన ఇవి వాష్‌రూమ్స్ అయితే గనక మనకి రాకడానికి చాలా టైం పడతదండి క్లీన్ చేయడం కోసమని. అందుకోసం ఇలాంటివైతే మనం యూజ్ చేస్తే గనక మనకు చూడండి ఎంత నీట్‌గా అయిపోయినాయో. ఇట్లా మీరైతే వాడుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చుతదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కూడా మెయిన్‌గా నాకు ఒక బూస్టప్ ఇచ్చినట్టు అవుతారు మీరు. ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్‌లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదైతే నాకైతే చాలా బాగా అనిపించిందనమాట. అందుకోసమనే నేను అందరిని అడుగుతున్నాను. ఏంటంటే మీకు ఇది గనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాననమాట. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా నోటిఫికేషన్ మీకైతే ఎప్పుడు నేను పోస్ట్ చేసినా వస్తదనమాట. నేనైతే యూజ్‌ఫుల్ కంటెంట్స్ అయితే చేస్తున్నానని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు గనుక ఎలాంటి తప్పుగా అనిపించినట్లయితే ఖచ్చితంగా నాకైతే చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కరెక్ట్ చేసుకుంటాననమాట. కాకపోతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అయితే డైలీ వార్‌గా అందరూ యూజ్ చేసుకునే పర్పస్ కాబట్టి నేను ఈ వీడియో అయితే చేయాల్సొచ్చింది. వాష్‌రూమ్ కూడా పెట్టాలా అదా ఇదా అని మీరు మాట్లాడతారు. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్‌గా అయ్యిందో, చాలా క్లీన్ అయితే అయిపోయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. మరి బాయ్. వేరే వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఓకేనా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.